తెలుగు సినిమా చరిత్రలోనే ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఒక సూపర్ స్టార్, ఆయన కోసం ప్రాణమిచ్చే వేలాది మంది ఫ్యాన్స్ అందరూ కలిసి ఎదురుచూస్తున్న ఒక పండగలాంటి సినిమా. కాని చివరి నిమిషంలో అంతా తలకిందులైపోయింది. అసలేం జరిగింది? ఆ సంక్షోభం వెనుక కథేంటో వివరంగా చూద్దాం రండి. జస్ట్ రెండే 2 మాటలు: ప్రీమియర్ క్యాన్సెల్, అంతే. షో పడటానికి కొన్ని గంటల ముందు వచ్చిన ఈ యొక్క అప్డేట్ వేల మంది అభిమానుల ఆశల మీద నీలుచల్లేసింది. వాళ్ల ఆనందం, ఆ ఉత్సాహం ఒక్కసారిగా ఆగ్రహంగా మారిపోయింది. ఇక చూడాలి సోషల్ మీడియాలో ఒక రకమైన తుఫానే మొదలైంది. అసలు ఆ రోజు ఉదయం వరకు చూస్తే పరిస్థితి వేరు. అంతా పండగ వాతావరణం. అంటే తమ ఫేవరెట్ హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్కి అంతకన్నా పెద్ద పండగ ఏముంటుంది చెప్పండి. కానీ వాళ్ల సంబరం మీద పిడుగుబడ్డట్టయింది. అభిమానులు ఊరికే ఎదురుచూడరు కదా, వాళ్ల ఏర్పాట్లు మామూలుగా లేవు. ఊరంతా చూస్తే పెద్ద పెద్ద కటౌట్లు, ఎక్కడ చూసినా బ్యానర్లే. ఇక ప్రీమియర్ టికెట్ల సంగతి చెప్పక్కర్లేదు, ఒక్కటి కూడా మిగల్లేదు, అన్నీ సోల్డౌట్. ఇంత చేశాక సడన్గా ప్రీమియర్ క్యాన్సిల్ అంటే అది నిజంగా వాళ్లకి పిడుగుపాట్లాంటిదే. సరిగ్గా టైం చెప్పాలంటే సాయంత్రం 6:40. ఆ టైంలోనే అంతా మారిపోయింది. ప్రొడక్షన్ కంపెనీ 14 రీల్స్ నుంచి ఒకే ఒక్క స్టేట్మెంట్ వచ్చింది: ప్రీమియర్ క్యాన్సిల్, అంతే. ఆ ఒక్క మాటతో ఆ పండగ వాతావరణమంతా ఆవిరైపోయింది. సహజంగానే ఆ నిరాశ కాస్త కోపంగా మారింది. అసలు ఏమైంది? ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? ఫ్యాన్స్ బుర్రల్లో ఇవే ప్రశ్నలు తిరుగుతున్నాయి. అయితే ఫ్యాన్స్ ఒక విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. ఇది తమ వల్ల జరగలేదని, ఇందులో తమ తప్పేమీ లేదని వాళ్లకు తెలుసు. వాళ్ల వేళ్లన్నీ ఒకే వైపు చూపించాయి: ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ వైపు. వాళ్లదే ఫెయిల్యూర్ అని తేల్చేశారు. అసలీ 14 రీల్స్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? వాళ్లేం కొత్తవాళ్లు కాదు. ఒకప్పుడు దూకుడులాంటి ఇండస్ట్రీ హిట్టిచ్చిన పెద్ద ప్రొడక్షన్ హౌస్. అలాంటి ట్రాక్ రికార్డున్న సంస్థ నుంచి ఇంత దారుణమైన మిస్మేనేజ్మెంట్ జరగడమే అందర్నీ షాక్కి గురిచేసింది. వాళ్ల నిర్లక్ష్యం మీద విమర్శల వర్షం కురిసింది. సరిగ్గా పరిస్థితి చెయ్యి దాటిపోతోంది, అంతా గందరగోళంగా ఉంది అనుకుంటున్న టైంలో కథలోకి రియల్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే ఆ సినిమా హీరో. అయితే ఈసారి ఆయన వచ్చింది నటుడిగా కాదు, ఒక సమస్యను పరిష్కరించడానికి, ఒక లీడర్గా. ఆ టైంలో అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న: అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా ఆగిపోతుందా? తమ హీరో సినిమా చూడలేమేమో అన్న భయం, ఆందోళన ఫ్యాన్స్ని ఇంకా టెన్షన్కి గురిచేశాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ. అభిమానులు ప్రేమగా పిలుచుకునే మన బాలయ్య. ఆయనంటే కేవలం తెరమీద కనిపించే స్టార్ మాత్రమే కాదు, వాళ్లకి ఒక ఎమోషన్, ఒక భరోసా, ఒక పెద్ద శక్తి. ఇక్కడే అసలు ట్విస్టు. బాలయ్య ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది కేవలం తన సినిమా ఆగిపోకూడదని కాదు, ఒక ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా, ఒక గార్డియన్లా బాధ్యత తీసుకున్నారు. స్వయంగా ఆయనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి సినిమా రిలీజ్కి దారి చూపించారు. నిజంగా ఇది చాలా అరుదుగా చూస్తుంటాం. మరి ఒక స్టార్ స్వయంగా రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది? రద్దయింది అనుకున్న చోట సంబరాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. కొన్ని గంటల తర్వాత ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చింది. ఫ్యాన్స్ గుండెల్లో పాలు పోసినట్టుగా ప్రాబ్లం సాల్వ్ అయిందని, ఈ రాత్రికే ప్రివ్యూలు స్టార్ట్ అవుతున్నాయని ఒక అప్డేట్. అప్పటిదాకా నిరాశలో ఉన్న వాళ్లందరికీ ఇది ఎంత పెద్ద రిలీఫ్ అంటే మాటల్లో చెప్పలేం. ఆ ఊపు అక్కడితో ఆగలేదు. నెక్స్టే రేపు థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకేముంది, ఆగిపోయిన సంబరాలు డబుల్ ఫోర్స్తో మళ్లీ మొదలయ్యాయి. నిజానికి ఈ చిన్నపాటి గ్యాప్ వాళ్ల ఉత్సాహాన్ని తగ్గించలేదు, ఉల్టో పెంచింది. ఇక వాళ్లని ఆపడం ఎవరివల్లా కాదు. సోషల్ మీడియా అంతా ఒకటే మాట: తుఫాన్ స్టార్ట్. ఓకే, ఈ మొత్తం ఎపిసోడ్ అయిపోయింది. కానీ దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఫ్యాన్స్ తమ పవర్తో ఇండస్ట్రీకి ఎలాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు? ఇది కేవలం ఒక సినిమా రిలీజ్ డిలే అవ్వడం కాదు, ఇది ఫ్యాన్ పవర్ అంటే ఏంటో చూపించిన ఒక డెమాన్స్ట్రేషన్. ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా తమ హీరో కోసం ఏదైనా చేసే ఫ్యాన్స్ని ఎప్పుడూ తక్కువంచనా వెయ్యొద్దు అని ప్రొడక్షన్ కంపెనీల్కి ఇదొక గట్టి వార్నింగ్ లాంటిదే. అందుకే అంటారు, బాలకృష్ణ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారంటే అదే ఫైనల్. ఈ ఒక్క మాట చాలు ఈ సిచ్యువేషన్ సీరియస్నెస్ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఇండస్ట్రీ ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సంఘటన తర్వాత ఇండస్ట్రీలో స్టార్స్, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్ల మధ్య పవర్ డైనామిక్స్ మారతాయా?
అసలు ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఎవరిది ఆలోచించాల్సిన విషయమే.